జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. తంతువు సర్వలోకముల ధారణ చేసెడిదమ్మగాది, ఆ తంతువదే స్వయంబుగా వితంతువుగా నెటులవును. లోకమే చింతగా మారినన్ బ్రతుకు జీవజలముల నింపునమ్మ, ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. ఈ తంతులు తర్పణములవి తల్లి మనస్సును మార్పజాలునే. భయంకరమైన పాపాలకి భయంకరమైన శిక్షలే ఉంటాయి, ఉండాలి అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1279వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శ్రీకృష్ణుని యొక్క ప్రోత్సాహకరమైన మాటలకి చాలా ఉత్తేజాన్ని పొందాడు అర్జునుడు. సారథ్యం అంటే అది. వెంటనే అంటున్నాడు, బావా ఇంకా సందేహించను, ఎటువంటి సంశయాలకి తావు లేదు. నీతోట్పాటుననే త్రివిష్టపములన్ గెల్వంగనూకింతు. నువ్వు సారథిగా ఉండగా నాకేమిటయ్యా, భగవంతుడు ఎవరికయ్యా సారథిగా ఉన్నవాడు, ఆ అదృష్టం నాకు పట్టింది. నీతోట్పాటుననే త్రివిష్టపములన్ గెల్వంగనూకింతు, నా చేతన్ కర్ణుడు రూపుమాలిచను. ఇది నిశ్చయం. నా చేతన్ కర్ణుడు రూపుమాలిచను, మెచ్చింతున్ నిను చూడుమీ, మెచ్చింతున్ నిను చూడుమీ. దైతీయాంతక అంచు శేషనిభహస్తం బుద్ధతింజాచి, శేషనిభహస్తం బుద్ధతింజాచి. నిర్ధూతారాతి బలుండు, నిర్ధూతారాతి బలుండు పుచ్చుకుని ఎన్ దుర్దాంత కోదండమున్. అర్జున ఫల్గుణ పార్థక కిరీటీ శ్వేతవాహనక, బీభత్సో విజయో జిష్ణు సవ్యసాచీ ధనంజయక. మంచికి అటువంటి ప్రోత్సాహం ఉండాలి, ధర్మానికి అటువంటి తోడ్పాటు ఉండాలి. ధర్మాత్ములైన వాళ్ళని, ధర్మం కోసం మాట్లాడేవాళ్ళని, ధర్మం కోసం పోరాడేవాళ్ళని అలా మనం ప్రోత్సహించాలి, నిర్వీర్యం చేయకూడదు. నీ బతుకు నువ్వు చూసుకో, నీకెందుకు వచ్చిన గొడవ, ఈ మాటలు మాట్లాడకూడదు. ఏమిటా బతుకు అర్థం ఏమిటండి, బతుకంతా మాయండి. బతుకేమిటండి అసలు, ఎందుకండి ఈ బతుకు? జగన్ మిథ్య, ఇదో బతుక. పైగా మనం ఏమైనా అందమైన బతుకులా? గట్టిగా ఓ మినపరొట్టి తింటే అరగదు, సరిగ్గా నిద్రట్టదు. దేనికండి ఈ బతుకు? కనీసపు సౌఖ్యాలు జీవితంలో ఉండి కాళ్ళు జాబుకు పడుకుందుకు లేదా? నిద్ర పట్టదా? రకరకాల చింతలా? తిన్నదేమో అరగదా? కంటి నిండా నిద్ర పట్టదా? ఎందుకండి? ఏమనుభవిస్తున్నావు? దీని గురించి మాటి మాటికి నీకెందుకు, నీ బతుకు చూసుకో, నీ బతుకు చూసుకో, నువ్వేదో మంచి ఉద్యోగం చూసుకుని సుఖంగా ఉండి. సుఖం అంటే అర్థం ఏమిటి? ధర్మం నాశనం అయిపోతుంటే, ప్రకృతి పాడైపోతుంటే, పర్యావరణం నాశనం అయిపోతూ ఉంటే, సమాజంలో అవినీతి పెరిగిపోతూ ఉంటే, పిల్లలు విద్యల పేరు మీద అవిద్యను నేర్చుకుంటూ ఉంటే, సంస్కారం పేరు మీద ధిక్కారం నేర్చుకుంటూ ఉంటే, ఈ పిల్లలు ధిక్కరించే విధానాన్ని మనం లక్షలు కట్టి టెక్నో స్కూల్స్లో చేర్పించి మనమే నేర్పిస్తూ ఉంటే, తల్లిదండ్రులను లక్ష్య పెట్టదు, దేశం అక్కర్లేదు, గురువులు అక్కర్లేదు, నీ స్వార్థం నువ్వు చూసుకో, నువ్వు డబ్బు సంపాదించడం ముఖ్యం, నీకు నెలకి 2 లక్షల జీతం ఎలా వస్తుందో చూసుకో, అటువంటి చదువు చదువుకో, అంతే. ఇది నేర్పుతున్నది ఇది. ఈ బతుకులు దేనికో ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఈ బతుకు చూసుకోకుండా ఖచ్చితంగా ధర్మం కోసమే బతుకుదాం, పోతే పోతాం. ఈ ఉత్సాహం చూడండి ఎలా ఉంటుందో ధర్మాత్ముడైన వాడికి. నీతోట్పాటున నే త్రివిష్టపములన్ గెల్వంగనూకింతు. నువ్వు తోడ్పాటుగా ఉంటే నేను స్వర్గాన్ని జయిస్తాను, 3 లోకాన్ని జయిస్తానయ్యా. ఈ బోడి కౌరవ సైన్యం ఓ లెక్కేమిటి? నా చేతన్ కర్ణుడు రూపుమాలిచను. నువ్వు అన్నట్టుగా మా అన్నగారికి నువ్వు వాగ్దానం చేసినట్టుగానే ఈరోజు సూర్యాస్తమయంతో పాటే సూర్యపుత్రాస్తమయం కూడా జరుగుతుంది. రంగమధ్యం దదాచార్య హసపుత్ర ప్రవివేశ హసాంగారక ఇవాంశుమాన్ అంటారు. ఏదో కురుకుమారుల అస్త్ర విద్యా ప్రదర్శనలో మూలభారతంలో, వ్యాసభారతంలో అస్త్ర విద్యా ప్రదర్శన జరుగుతుంటే ద్రోణాచార్యుల వారు అశ్వత్థామతో సహా రంగప్రవేశం చేశాట.
అది ఎలా ఉంది అంటే అంగారక గ్రహంతో సహా సూర్యుడు ఆకాశ వీధిలోకి వచ్చినట్టుగా ఉందిట. అలాంటి సూర్యుడి వేళ కొడుకుతో సహా వెళ్ళిపోతాడు. మెచ్చింతుం నేను చూడుమి, నువ్వు మెచ్చుకుంటానున్నావు రాత్రి ఖచ్చితంగా, అర్జున బళ అంటావు ఖచ్చితంగా. అదేనయ్య బాబు అవకాశం కోసం నేను చూస్తున్నా, అభినందన సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, నువ్వు ఇంకా ధారణ చేయకపోతే ఎలాగ అవధానంలో అన్నాడు. మరి ధారణ తర్వాత కదా అభినందన సభ. అభినందన సభ పేరు మీద ధారణ ఎగ్గొట్టేయకూడదు. అందుకని అభినందన సభకు అన్ని ఏర్పాట్లు చేసావయ్యా, నువ్వు ధారణ చేయవయ్యా అంటాడు. ఇక్కడ ధారణ అంటే కర్ణుడి ప్రాణాలు పారణ. ఏర్పాట్లు చేసాం, ఎందుకు మెచ్చింతో నేను చూడమే దైతీయ అంతగా. అది సరైన విశేషణం. తిక్కన గారి భాష గొప్పతనం ఏమిటి, ఇక్కడ రాధా ఏదో రుక్మిణీనాథ, సత్యభామాపతి, యశోదానందన ఈ మాటలు వాడకూడదు. వాసుదేవ కూడా సరిపోదు. దైతీయ అంతగా ఇది వీర్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ వీరత్వాన్ని గుర్తు చేసే విశేషణమే ఉండాలి. అందుకని రాక్షస సంహారం చేసిన వాడా దానవారి అదే వాడాలి. పురాంతక, నరకాంతక అలాంటి మాటలే వాడాలి. అందుకని ఆయన దాన్ని ప్రాసలో పెట్టి సరిగ్గా దైతీయంతక అంచు శేష నిభహస్తం బుద్ధతించాచి, ఆదిశేషుళ్లాగా 1000 పడగలు ఈ 5 వేళ్లలోనూ ఉన్నాయా అన్నట్టుగా ఆదిశేషుళ్లా పొడుగ్గా సుదీర్ఘంగా పగబట్టిన పాములా పైకి లేచినటువంటి ఆ ఎడమ చేతిని ఒక్కసారి అలా పైకి లేపి నిర్ధూతారాతి బలుండు పుచ్చుకొనియన్ దుర్దాంత కోదండమున్, దుర్దాంతమైనటువంటి తన గాంధీవాన్ని కోదండం అన్నాడు. ఇక్కడ రాముడిని స్ఫురింపజేయడం కోసం కోదండం అని వాడారు. రాముని విల్లుని కోదండం అంటారు, విష్ణుమూర్తి విల్లుని శారింగం అంటారు, శివుడి విల్లుని పినాకం అంటారు, అర్జునుడి విల్లుని గాంధీవం అంటారు, కర్ణుడి విల్లుని విజయం అంటారు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య